హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మూన్ మీద కొన్ని షేప్స్ అయితే బిల్డింగ్స్లో కనిపిస్తున్నాయి. దానికోసం అయితే చెప్పబోతున్నాను. అందుకని ఈ వీడియో అయ్యేదాకా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. మీలో చాలామందికి తెలుసు 1969లో అపోలో 11 మిషన్ జరిగిందని. అప్పటి నుంచి నాసా మూన్ని థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్ అయితే తీసింది. అపోలో 15, లూనార్ ఆర్బిటర్ లాంటి మిషన్స్ వల్ల హై రిజల్యూషన్ పిక్చర్స్ వచ్చాయి. అయితే కొన్ని నాసా ఇమేజెస్లో కొన్ని డిఫరెంట్ షేప్స్ అయితే కనిపించాయి. ఆ షాడోస్ చూడడానికి పిరమిడ్ లాగా, అలానే స్క్వేర్ షేప్స్, స్ట్రైట్ లైన్ షాడోస్ లాగా కనిపిస్తున్నాయి. వీటికి సైంటిస్ట్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, 1 పరేడోలియా అంటే మనం ర్యాండమ్ షేప్స్లో మీనింగ్ చూస్తామని. 2 మూన్లో అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల షాడోస్ షార్ప్గా కనిపిస్తున్నాయని. 3 లైట్ యాంగిల్ ప్లస్ లాంగ్ షాడోస్ వల్ల ఇలా ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు కాన్స్పిరసీ సైడ్ చూస్తే సైంటిస్ట్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చాలామందికి కన్విన్స్ అవ్వలేదు. చాలామంది అది మూన్ మీద ఉన్న ఏలియన్ బేస్ అని, అందుకే నాసా దాన్ని హైడ్ చేస్తుందని, దానికోసమే కొన్ని పిక్చర్స్ని అయితే బ్లర్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, కొన్ని పిక్స్లో ఎందుకు అన్యాచురల్ సిమెట్రిక్ కనిపిస్తుందని. అసలు అలా న్యాచురల్గా ఫామ్ అవ్వడం పాసిబులేనా? సో నిజమేంటి? ఇప్పటిదాకా మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ 2 సైడ్స్ చూపిస్తుంది. 1 సైన్స్ చెప్తుంది ఇది కేవలం లైట్ అండ్ షాడో ఇల్యూజన్ అని. కానీ కొన్ని ఇమేజెస్ చూస్తే అది అంత సింపుల్గా అనిపించదు. 2 మూన్ గురించి మనం అనుకునే దానికంట ఇంకా చాలా విషయాలు దాగి ఉండొచ్చు. మేబీ మనం చూస్తుంది కంప్లీట్ పిక్చర్ కాదేమో, ఎవరికి తెలుసు, ఇంకా కొన్ని పిక్చర్స్ బయటకు కూడా రాలేదేమో. సో క్వశ్చన్ ఒకటే, మూన్ నిజంగా ఎంటీయేనా, లేదా మనకి తెలియనిది ఏదైనా ఉందా? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.